టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మనీరామ్ సింగ్ ఆయన మాట్లాడుతూ కన్నల ఎర్ర చెరువును సందర్శించి పరిశీలించిన సంయుక్త కిసాన్ మోర్చా సింగరేణి కార్మిక సంఘాలు ఐక్య వేదిక నాయకులు వృధాగా పోతున్న వేల క్యూసెక్ల నీరు ఎర్ర చెరువును వెంటనే పునరుద్ధరించాలి. సంయుక్త కిసాన్ మోర్చా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్ కన్నల చెరువు కింద భూములకు సాగునీరు అందించే మత్స్యకారులకు చేపల పెంపకం ఉపాధినిచ్చే చెరువును గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాడి చెట్లను సైతం గతంలోనే కూకటి వేళ్లతో తీసివేశారు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు రాజీనామాలు విధించి చేతులు దులుపుకున్నారన్నారు. రియల్ ఎస్టేట్ కబ్జా కోర్ల నుండి ఎర్ర చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. ఇరిగేషన్ కార్యాలయము, ఎమ్మెల్యే కార్యాలయము ఇవన్నిటిని కూడా రైతులను కలుపుకొని మేము ఆందోళన కార్యక్రమం చేపడతాము. దీనికి స్థానికంగా ఈరోజు ఈ ఎర్రవాగు ఎర్రగుంట ఏదైతే ఉందో దీన్ని చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ నీళ్లు ఎట్లా వృధాగా పోతున్నాయో వర్షపు నీరు. ఈ వర్షపు నీళ్ళు వల్ల కొన్ని దాదాపు ఒక 100 ఎకరాల విస్తీర్ణలతో ఉన్నటువంటి ఈ ఎర్రగుంట చెరువు మరి దీన్ని ఈరోజు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు మరి దానికి సంబంధించినటువంటి వాళ్లకు పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కోసం ప్లాట్స్ చేసి ఇల్లు కట్టుకోవడానికి కోసం కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ అధికారుల మీద కూడా వెంటనే చర్య తీయాలి. వాళ్ళ పాత ఎప్పటి నుంచి అయితే ఇచ్చారో వాళ్ళ మీద దర్యాప్తు కూడా చేయవలసిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా మన గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఇక్కడనే ఈ ఎర్రగుంట చెరువులనే మరి ఇల్లు కట్టడం అనేది జరిగింది. దాంతోపాటు పక్కకు ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా కట్టడం అనేది జరిగింది. మరి వాళ్ళు కూడా ఒక శాసనసభ్యులు మరి వాళ్ళు కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ కట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువు ద్వారా ఇక్కడ కింద ఉన్నటువంటి కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ కొన్ని 100 ఎకరాలు మరి పంట పండించుకున్నటువంటి రైతులు ఉన్నారు. ఆ రైతులకు కూడా మరి వర్షపు నీరు ఈ చెరువులో నిలవకుండా మరి అదేవిధంగా ఈ గండిని కూడా వెడల్పుగా చేసేసి మరి దీన్ని వెడల్పు చేసి నీళ్లు కూడా ఆగకుండా చేయడం వల్ల ఈ నీళ్ళని పోయి మరి గోదావరిలో కలుస్తూ ఉన్నాయి. మరి దీనివల్ల కూడా మరి సాగు చేసుకునే పంటలు కూడా పండకుండా మరి జొన్న కానివ్వండి, రాగులు కానివ్వండి, మరి వ్యవసాయం చేసుకునేటువంటి వరి కానివ్వండి, ఈ పంటలన్నీ కూడా మరి ఈరోజు వాళ్ళు చేతకందకుండా మరి పంటలు పండించుకోకుండా మరి వర్షాధార నీటి ద్వారా మరి పంటలు పండించుకునేటువంటి రైతులు నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా గతంలో దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం మరి గవర్నమెంటు ఇక్కడ బెల్లంపల్లిలో ఉన్నటువంటి పశువుల గురించి, అదేవిధంగా మరి పశువుల గురించి మరి ఇంకా వేరే మేకల గురించి కానివ్వండి, ఇక్కడ ఒక చెరువు ఏర్పాటు చేసి వాటి దానా కోసం ఇచ్చినటువంటి ఈ 60 నంబర్ జీవో ప్రకారంగా ఇక్కడ నిర్మితం చేసినారు. మరి అటువంటి చెరువును కూడా మరి అప్పుడున్నటువంటి సింగరేణి అధికారులు కూడా ఇక్కడ 44 మైన్ అనేది నడిచింది. ఆ 44 మైన్లో వాటర్ వస్తాయనే ఉద్దేశంగా కూడా వాళ్ళు దీన్ని నిర్లక్ష్యం చేసి ఈ గండిని ఏర్పాటు చేసినారు. మరి దీన్ని పూడ్చవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వ అధికారులకు కూడా ఉన్నది. అప్పటి నుంచి ఉన్నటువంటి ఈ అధికారులు సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, మరి నామమాత్రంగానే వచ్చి కూల్చివేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కానీ వర్షాకాలం సీజన్ మొదలైంది. ఇప్పుడు మరి కొత్తగా వచ్చినటువంటి మన సబ్ కలెక్టర్ గారు దీని మీద వెంటనే శ్రద్ధ వహించి మరి దీన్ని కాలువను పూర్తి చేసి అంటే గండిని పూడ్చివేసి ఇక్కడ నీరు నిల్వ ఉండేటట్టు చేయవలసిన బాధ్యత ఉన్నదని చెప్పేసి మేము జేఏసీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇప్పుడు కానీ కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువులను ప్రభుత్వ ఆస్తులను అన్యాకృతం అవుతున్నాయి. మరి దీని గురించి మేము గతంలో కూడా 34 వార్డులలో కూడా తిరిగి ఈ రియల్ ఎస్టేట్ గాళ్ళ గురించి మరి అనేకమైనటువంటి మన ప్రభుత్వ భూములను ఆక్రమించుకోకుండా అటువంటి వాస్తవాలను కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మరి ఇప్పటికైనా కానీ మరి ప్రభుత్వ ఆస్తులను కాపాడి అదేవిధంగా ఈ చెరువు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది కాబట్టి దాన్ని కూడా ఇది చేయవలసిన అవసరం ఉన్నది. దీన్ని నీరు నిల్వ ఉంచితే మరి రేపు జీవ జంతువులు కానివ్వండి ప్రతి వారికి కూడా త్రాగే నీరు దొరుకుతాయి. కాబట్టి చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ చేపలు పట్టుకునే వాళ్ళు కూడా మరి ఈ చెరువులో లక్షల రూపాయల చేపలేసి వాళ్ళ జీవనాధారం సాగించేటువంటి ఈ చెరువును దీన్ని అన్యాయగతం చేసి మరి అదే రియల్ ఎస్టేట్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి ఈ రియల్ ఎస్టేట్ గాళ్ళు ప్లాట్ చేసిన అమ్మిన వాళ్ళ మీద
చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ జేఏసీ ద్వారా మేము డిమాండ్ చేస్తాం.